జీవీఎంసీ పనుల కారణంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా అధికారులు మాత్రం చలించడం లేదనే చెప్పాలి. విశాఖ తూర్పులోని ఎంవీపీ కాలనీలో జరుగుతున్న కాలువ పనుల కోసం తవ్విన గోతిలో ఒక వ్యక్తి పడిపోయి మరణించడం తెలిసిందే. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఒక నిండు ప్రాణం పోయిందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. జోన్ 3 పరిధిలో ఇసుక తోట ఎదురుగా 17వ వార్డు ఎంవీపీ కాలనీ పెట్రోల్ బంక్ ప్రాంతంలో 2 నెలలుగా ప్రధాన కాలువ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. ఇక ఈ పనుల కారణంగా నిత్యం ఇక్కడ ట్రాఫిక్ నరకం చూస్తున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇక్కడే భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో వేచి ఉంటారు. ఫలితంగా పెట్రోల్ బంక్ లోకి రాకపోకలు కూడా ఇబ్బందిగా మారాయి. దీనికి తోడు ఇక్కడ రాంగ్ రూట్ లో సైతం వాహనాలు వస్తుంటాయి. ఒక వ్యక్తి భార్యతో ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ఇక్కడి కాలువలో పడి మృత్యువాత పడడం విచారకరమనే చెప్పాలి. ఈ పనుల వద్ద జీవీఎంసీ ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదని వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. పోనీ ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, సచివాలయం కార్యదర్శి ఇలా ఎవరూ పనుల గురించి పర్యవేక్షించకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లనే నిండు ప్రాణం పోయిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక తోట జాతీయ రహదారి మీద జరుగుతున్న కాలువ పనుల కారణంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉదయం డ్యూటీకి వెళ్లే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధిక సంఖ్యలో వచ్చే సిటీ బస్సులు సైతం ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో ప్రయాణికులు విసిగిపోతున్నారనే చెప్పాలి. పైగా రాంగ్ రూట్ లో వచ్చే ప్రయాణికులను ట్రాఫిక్ కానిస్టేబుల్ వారిస్తున్నా ఫలితం కానరావడం లేదు. కాలువ కోసం గోతులు తవ్వడంతో బిఎస్ఎన్ఎల్ కేబుళ్లు తెగిపోయాయని సిబ్బంది చెబుతున్నారు. సార్, ఇక్కడ కాలువ ఉంది, కాలువ బంక్ పక్కన చాలా మంది ఇబ్బంది అవుతుంది సార్. ఇక్కడ ట్రాఫిక్ కానీ ప్రజలకు కానీ ఇబ్బంది అవుతుంది. ఒక వ్యక్తి పడిపోయాడు అక్కడ. తర్వాత ఏమైందంటే ఈ జిఎంసీ వాళ్ళు నిరకించారు. అంటే అర్థమైందంటే డిలే, చేస్తాంలే చూస్తాంలే అని చెప్పి చేస్తారు. చాలా ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి త్వరగా చేంజ్ చేయాలి. ఇది కెనాల్ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందండి. ఇక్కడ వచ్చే బళ్ళు కూడా ఇబ్బంది అవుతుందండి. కానిస్టేబుల్ ఉండండి ఇక్కడ. ఒక కానిస్టేబుల్ సాయంగా ఉంటాడు అక్కడ. పగలపడి ఉండరు. వచ్చే బళ్ళకి వచ్చేస్తున్నాయి. ఆన్ ద వే 2 వీలర్స్ కానీ ఆటోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు తవ్వారు. పూర్తి చేసరికి ఒక 7 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది మున్సిపాలిటీ వాళ్ళు. ఇది హైవే రోడ్ అండి, దగ్గరండి. ఎంత ట్రాఫిక్ అక్కడ సిగ్నల్ ఆగనుకోండి, సిగ్నల్ పడింది అనుకోండి, వచ్చేకి వెన్ని బళ్ళు వచ్చేస్తాయి. కొన్ని రాంగ్ రూట్ బళ్ళు వస్తాయి, కొన్ని కట్టు బళ్ళు వస్తాయి. కానీ కార్ వెళ్తుందా, ఇప్పుడు ఫ్రీగా ఉంది, కార్ వెళ్తుంది. లేకపోతే ఇబ్బంది. ఇది పబ్లిక్ కి డిమాండ్ ఏంటంటే ఇది చేయాలి, పూర్తి చేయాలా. జిఎంసీలు పూర్తి చేయాలి, న్యాయం చేయలేదు. మా వాళ్ళ కాదు, ప్రజల కోసం చేయాలా. ట్యాక్సులు తీసుకుంటారు, హౌస్ ట్యాక్స్ తీసుకుంటారు, అన్ని ట్యాక్స్ తీసుకుంటారు. కానీ పనిచేసరికి ఒక కాంట్రాక్టర్ నా కొడుకు నేను చెప్తున్నా అనమాట. కాంట్రాక్టర్ ఇంజనీరు, జిఎంసీ ఇంజనీరు లంచాలు తీసుకుంటున్నారు. ఇది తప్ప వాళ్ళకి అంటిపోతే చాలు. ప్రజలు లేదు. మన కాంక్రీట్ వ్యాన్ వచ్చింది, అదే సార్. వీళ్ళు డబ్బులు కావాలి జిఎంసీలకి. ప్రభుత్వం మారింది కానీ ప్రభుత్వం ఏదో వస్తుంది ఉద్ధరిస్తాం కానీ కోటి ప్రభుత్వం ఏమీ లేదు అక్కడ. ఏడే నమోనా కొలతో గోవిందా ఏడే వాళ్ళు డబ్బులు కావాలి. ఇంజనీర్కి ఇటు పని చేయాలా, ఇటు బిల్లు ఎవడు జిఎంసీ టైం పడుతుంది. ఇటు లంచ్ ఇవ్వాలి ముందు ఎవరికి, ఇంజనీర్కి. అవునా కదా? ఇంకా బిల్లు ఎప్పుడు శాంక్షన్ చేస్తాడు. చెక్ తీసుకో బాబు, ఎంత 10 కోట్లు, 5 కోట్లు, 2 కోట్లు. ఆ వర్క్ కి ఇంత డిలే అండి. అది ఎంత పెద్ద వర్క్ అంటే అది. పిల్లలు గొట్టకడసి అయిపోయింది. ఒక వ్యక్తి చనిపోయాడు అన్ఎక్స్పెక్టెడ్ గా. మరి ఏం చేస్తున్నారు జిఎంసీ వాళ్ళు? ప్రభుత్వం ఎక్కడుంది? ఏం ప్రభుత్వం అంటే కూటమి అంటాడు. అలా పవన్ కళ్యాణ్ అంటాడు, ఏదో అంటాడు, చంద్రబాబు అంటాడు. బొక్క మనకెందుకు? ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్ ఇక్కడ. చేయమండి, పూర్తి చేయమండి జిఎంసీలకి, కమిషనర్ కి. ఆ కమిషనర్ పడుకుంటలేదా ఇంటికాడ? మరి ఇంజనీర్ ఏం చేస్తున్నాండి డిపార్ట్మెంట్ వాళ్ళు? అంతే కదా. 2 months నుంచి ఇలానే ఉంది. అది కన్స్ట్రక్షన్ అవుతుంది కానీ చాలా డేస్ గ్యాప్ వచ్చి తర్వాత మళ్ళీ అవుతుంది. ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయిపోతుంది. ఈవినింగ్ టైంలో అంబులెన్స్ గట్రా వస్తున్నప్పుడు చాలా ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే అక్కడ సిగ్నల్ వదిలినా సరే అంబులెన్స్ స్టక్ అయిపోతుంది మధ్యలో. ఇక్కడ ఎవరైనా పేషెంట్స్ బట్ట ఇబ్బంది అవుతుంది. ఎమర్జెన్సీ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది అయిపోతుంది బాగా. కొంచెం జీవీఎంసీ వాళ్ళే చూసి కొంచెం త్వరగా ఫినిష్ చేయాలని కొంచెం కోరుకుంటున్నాం. దగ్గరలో ఉన్న వాళ్ళు మరి చుట్టూరు తిరిగి రాలేరు కదా, దగ్గరలో వస్తూ ఉంటారు. ఇప్పుడు పోలీసు ఉంటున్నారు, రావట్లేదు అండి, రానివ్వట్లేదు. యాక్చువల్లీ కూడా అంబులెన్స్ వెళ్తుంది కదా, వాళ్ళ
ఇప్పుడైతే ఖాళీగా ఉంది. అది ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ అయిపోయి అంబులెన్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. మెయిన్ బిల్డింగ్ లేబర్ కాదు కానీ బస్సెస్ ఎక్కువ ఆపుతున్నారండి. ప్రైవేట్ బస్సెస్ ఇక్కడ ఎక్కువ ఆపుతున్నారు ఈవినింగ్ నైట్ టైం. అది ఇంకా ఎక్కువ హల్చల్ అయిపోతుంది. అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. బస్సెస్ త్వరగా ఫినిష్ చేయాలి. ఆ బస్సెస్ కూడా ఇక్కడ ఆపకూడదు. ఎందుకంటే మొన్న ఒక అతను చనిపోయారు ఇక్కడ.